ఫార్ములా కావాలన్నావు కదా, ఈ NaHCO3 క్లియర్. NaHCO3 అది ఏంటంటే ఆ ఇమేజ్ ప్రకారం ఇక్కడ చూడండి కింద ఉంటుంది రాసేసి, ఇక్కడ నాకు పెన్ను సరే ఇక్కడ చూడు, నేను జూమ్ చేస్తున్నాను ఒక పర్టికులర్ ఏరియా దగ్గర, అక్కడ చూడు. ఈ NaHCO3 అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ సోడియం బైకార్బోనేట్ రా. సోడియం బైకార్బోనేట్, దాన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. Na అంటే సోడియం కదా, CO3 కార్బోనేట్ అని చెప్పాను కదా, అది HCO3తో వచ్చింది కదా. సో NaHCO3 ఈజ్ నథింగ్ బట్ ఏ సోడియం బైకార్బోనేట్. అది కామన్లీ నోన్ యాజ్ బేకింగ్ సోడా. దాన్ని మీకు బేకింగ్ సోడా చదివేటప్పుడు ప్రిపరేషన్ అప్పుడే కదా NaHCO3 వచ్చింది. సో NaHCO3ని సోడియం బైకార్బోనేట్ అంటారు. సోడియం బైకార్బోనేట్ అది కామన్లీ నోన్ యాజ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అని కూడా అంటారు NaHCO3ని. అది మెయిన్లీ కామన్గా మనం బేకింగ్ సోడా అనేస్తాము, బట్ కెమికల్ నేమ్ వచ్చేసరికి మాత్రం సోడియం బైకార్బోనేట్. ఇట్ ఈస్ ఆఫెన్ డిస్కస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్. ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్ వాడేటప్పుడు ఇది యూజ్ చేస్తారు, బికాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వీక్ బేస్. అది వీక్ బేస్ అనమాట, అది బేస్లో వీక్ బేస్, అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ బేకింగ్లో కానీ, ఏదైనా ప్రిపేర్ చేస్తాం, బేకింగ్ అంటే బేకరీలో ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రిపేరింగ్లో కానీ, క్లీనింగ్ దగ్గర కానీ, అండ్ న్యూట్రలైజింగ్ యాసిడ్. వీక్ బేస్ కదా, బేస్లో న్యూట్రలైజింగ్ యాసిడ్కి ఇది కలిపేటప్పుడు బేస్ అవుతుంది అనమాట. న్యూట్రలైజింగ్ యాసిడ్స్కి ఇది బేస్ కదా, ఈ బేస్ కలిపేటప్పుడు అది న్యూట్రల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్, దాన్ని మనం బేకింగ్ సోడా అని కూడా అంటాం. క్లియర్. ఐ థింక్ నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదా.